వచ్చేసింది. అయ్యో ప్లీజ్ హెల్ప్, మ్యాన్హోల్ లో ఎవరు పడిపోయారు, కాపాడండి ప్లీజ్. లోపల ఎవరు ఉన్నారు, త్వరగా తీయండి ప్లీజ్. కొంచెం వాటర్ తీసుకొస్తారా? ఏం కాలేదు కదా? ఏమండి ఏమండి, అయ్యో ఓకే. పెళ్లి చేసుకుందామా? నీలంటోని సేవ్ చేశాను చూడు. హలో మేడం, పెళ్లి చేసుకుంటానంటే వెళ్ళిపోతాం ఏంటి? ఐ లవ్ యమ్మా, థ్యాంక్ యూ. హలో మేడం, నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్. ఇదే మా హౌస్. ఒక్క నిమిషం, చికెన్ తో పాటు ఎగ్ ఫ్రై కూడా చెయ్యి. ఉండేవాడు ఉండాలి కానీ ఎన్ని వెరైటీలు చెప్తారు. అవును, రోటీ కూడా చెప్పానుగా. ముందు ఇది కట్టుకో, ఇప్పుడు నీకు సినిమా చూపిస్తా. రామరాజు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అటు చూడు. ఏ నటరాజ్, కుక్కలారా, ఇది నా బెస్ట్ ఫ్రెండ్ రా రత్రి. ఇది ఆడని చూస్తే అలాగే కొట్టించుకుంటాడు. రారా కూర్చో, ఆనియన్ కట్ చేయి. ఒరే రారా. ఈ పేరు కామ, దాని పేరు రత్రి. అవునరా, కామరాత్రి. వైఫై ఏంది? ఓకే, ఇంటర్నెట్ వాడుకో. థ్యాంక్ యూ. అబ్బా ఎందుకు అంత సౌండ్? నేనేం పని చేసినా రిలాక్స్ గా చేస్తాను, నువ్వు మాత్రం హెడ్ ఫోన్ తీకే. ఓకే రత్రి, సౌండ్ మాత్రం తగ్గించుకే ప్లీజ్. ఓకే. ఒరే నిజంగా ఫ్రెండ్ అంటావా? ఏమోరా. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, అమ్మయ్యా. అమ్మా అయిపోతుంది. చిచి రమేష్ లోపల. అమ్మా ఈ అరుపులు చూస్తే బయట వాళ్ళు ఏమనుకుంటారు? ఆడేం చేస్తున్నాడు రా? ఓ అవునరా. ఫ్రెష్ అయిపోయావా? కాలియా మీరేంట్రా తమరు ఎరగ చేస్తున్నారని చూడడానికి వచ్చాం. నువ్వేంటి సౌండ్ నువ్వు బాత్రూమ్ లో మూలగడం, వీళ్ళేదో జరుగుతుందని లోపలికి రావడం. నిన్ను నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కదా. చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ అది. అరే నా ఫ్రెండ్ అది రే, అర్థం చేసుకోరా రే, నేను చెప్పింది అర్థం చేసుకోరా. చిన్నప్పుడు ఫ్రెండ్ కదా అని నీ రూమ్ కి వచ్చాను చూడు, నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. ఏం మనుషులు రా బాబు. ఒరే మామ, 3 రోజులు కనబడలేదు, ఏ షూటింగ్ వెళ్ళారా? రే రూమ్ కమ్మాయిలేంట్రా? లైట్ తీసుకోరా. ఇంకా నువ్వు కనపడలేదని ఈనాడు పేపర్లు వేద్దాం అనుకున్నావురా? అరే దర్బాబు, నాకు ఒక 10,000 రూపాయలు అప్పు కావాలరా. ప్రతిసారి 10,000 అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలరా? రై కానీ ఒక మంచి సజెషన్ ఇవ్వగలను. నేను ఒక పొలిటికల్ లీడర్ దగ్గర పర్సనల్ గా పనిచేస్తున్నాను. అతనితో చెప్పి నీకు ఒక వాటర్ ప్లాంట్ లైసెన్స్ ఇప్పిస్తాను. క్యాన్కి 25 రూపాయలు. బోర్ వాటర్ కొద్దిగా వేడి చేసి అందులో కొంచెం పౌడర్ వేసి అమ్మితే చాలు, నెలకు 4 లక్షల రూపాయల లాభం. రే
నేను నిన్ను అప్పు అడిగాను కానీ డబ్బులు ఎలా సంపాదించాలో అడగలేదురా. మురికి నీటిని మంచి నీళ్ళు అని చెప్పిన జనం తాగుతారేమో కానీ తప్పు చేసిన వాడిని దేవుడు కూడా క్షమించడు. అబ్బా నీతిరాజా, నువ్వు మారవా? మనల్ని పుట్టించిన దేవుడు మారలేదు, నన్ను కన్నా అమ్మ నాన్న మారలేదు. నేనెందుకు మారతానరా? అందుకే ఎవరు సబ్బుతాడు తోముకోవాలి. పక్క సబ్బుతో తోముకున్నావు అనుకో దురదలు వస్తాయి. పుట్టినరోజు కూడా నువ్వు ఉన్నా కదా గోకడానికి.